నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషా వేపరి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మనకెంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం మొన్న అయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతం సత్యసాయిబాబా ట్రస్ట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు, కొంచెం వివరిస్తారా? మొదటగా అసలు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అలా ఆ మాట అనగానే అసలు నాకు వెంటనే నా థాట్స్ పుట్టపర్తిలో మేము సత్యసాయిబాబా వారి ప్రెజెన్స్లో అద్భుతంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను ఒకసారి రిలీవ్ చేసుకున్నా, గుర్తొస్తుందనమాట. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అంటే పుట్టపర్తిలో ఏ పండగ జరిగినా కూడా దాని వెనక ఒక డిసిప్లిన్, ఒక అంటే మతపరంగా మనం ఆధ్యాత్మికంగా చేసుకునే దాంతో పాటుగా కాకుండా ఇంకొకటి ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఒక డిసిప్లిన్. అంటే ఇప్పుడు హాస్టల్లో చదువుకునే విద్యార్థులు, అక్కడ కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఉంటారు, స్కూళ్ళల్లో హై స్కూల్లో చదివే విద్యార్థులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, సేవాదళ్ళు ఉంటారు, ఇంతమంది పనిచేస్తూ ఉంటారు. అందరూ వాలంటీర్గా చేస్తున్న పని అవన్నీ. వాళ్ళకి మేము ముందు రోజు మేము పుట్టపర్తిలో మేము ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వేలాది మంది చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, హైదరాబాదు, అంటే అప్పటికి ఇంకా ఆంధ్ర తెలంగాణ కలిసే ఉన్నాయి. సో హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, మన దీని దగ్గర నుంచి చాలా వేల మంది వెళ్ళాం. ఎక్కడికక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎంతమంది వస్తున్నారు ఏంటి ఏర్పాట్ల కోసం అని చూసి జిఆర్టీ వీళ్ళు ఉన్నారు కదా చెన్నైలో, వీళ్ళేమో మేము వెండి వరలక్ష్మి రూపాలు ఇస్తాం, చీరలు ఇస్తాం వచ్చిన వాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టి, ఎందుకంటే కాసు లక్ష్మీ కాసు ఇస్తాము వచ్చిన ఎంతమంది డివోటీస్కైనా అని చెప్పి వాళ్ళు. తర్వాత ఇంకా వేరే వాళ్ళు మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అట్లా మొత్తం అందరూ ముందుకు వచ్చిన దాంతో మాకేం చేశారంటే రేపు వరలక్ష్మి వ్రతం అనగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట కల్లా పుట్టపర్తిలో సాయి కుల్వంత్ హాల్, చాలా పెద్ద హాల్ ఉంటుంది అక్కడ, స్వామి దర్శనం ఇచ్చేది దీని దగ్గర, అక్కడికి మమ్మల్ని మధ్యాహ్నం కల్లా అసెంబ్లీ అయిపోమని చెప్పారు. సరే అందరం కూడా మేము మొత్తం వెళ్ళి మా ఐడీలు అవి చూపించుకుని మేము ఏ సమితి నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చామో అవన్నీ మొత్తం లిస్టులో వాళ్ళన్నీ చెక్ చేసుకుని దాని ప్రకారము మాకేం చేశారంటే కిట్స్ అన్నీ ఇచ్చేశారు. అంటే మా చీర, తర్వాత అమ్మవారి వెండి పూజకు సంబంధించిన సామాన్ అంతా ఇచ్చేసారు మాకు ముందు రోజు. ఇచ్చి ఏం చెప్పారు, నెక్స్ట్ డే మార్నింగ్ 3 గంటలకి తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ ఇక్కడ రావాలి, వస్తే కనుక అందరూ ఎక్కడెక్కడ కూర్చోవాలో ఏంటి, ఎందుకంటే ఇన్ని వేల మందిని కూర్చోపెట్టడం దీనికి కూడా టైం పడుతుంది కదా. సో ఆ టైం ప్రకారం అందరూ ఆ టైంకి 3 గంటలకు రండి అన్నారు. మేము మధ్యాహ్నం అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్న పుట్టపర్తి కుల్వంత్ హాల్కి మొన్నాడు 3 గంటలకు అక్కడికి వెళ్తే మనం ఎక్కడికి వచ్చాం, కరెక్ట్గానే వచ్చామో ఏమిటి అని అర్థం కాలేదు. అంటే అంత అందంగా ఇంచు నిన్న సాయంత్రం మనం చూసిన దానికి పొద్దునకి కొన్ని గంటల టైంలో అంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడం నిజంగా అది మనుషుల వల్ల అయ్యే పని కాదేమో. అంటే దైవ సంకల్పము, ఒక మంచి సంకల్పం ఉండి ఒక గురువు స్థానంలో ఉన్న ఎవరైనా కూడా అలా గైడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆశీర్వచన బలంతో వాళ్ళ సంకల్ప సిద్ధి జరగాలి అని అంటే ఇంతమంది ఏ పని ఎవరు చేయాలి అనేది కూడా వాళ్ళు నియోగించిన వాళ్ళ ద్వారా ఆ పని కాబడుతుంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది మనకు అక్కడ. సో అట్లా అయినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళి మొత్తం అంటే ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ అక్కడ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ మొత్తంకి కూడా ఆ డెకరేటివ్ ఇవన్నీ పెట్టేయడం, షాండిలియర్స్ వాటన్నిటికీ కూడా ఇంకా కొత్త ఇవన్నీ పెట్టడం, ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే ఆ మందిరంలో అక్కడంతా కూడా డెకరేట్ చేసి పెట్టడం, పాత్వేస్ మొత్తం అంతా స్వామి నడిచేవే, తర్వాత ఆడవాళ్ళు కూర్చునేది, మగవాళ్ళు కూర్చునేది ఎక్కడికక్కడ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టడం. మరి ఇదే కాదు కదా, ప్రసాదాలు ఇంతమంది వస్తారు. సో ఈ పుల్లారెడ్డి గారు చాలా పెద్ద డివోటీ సత్యసాయిబాబా వారికి. ఏ పండగ అయినా కూడా అక్కడ బెంగళూరులో స్వీట్ షాప్ అయినా, ఇక్కడ ఏపీ నుంచినేమో పుల్లారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వేలల్లో స్వీట్స్ పంపిస్తారు వాళ్ళకి ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీటికి. సో అవన్నీ వాళ్ళు ఇచ్చినవన్నీ రెడీ పెట్టుకుని అట్లా ఇంకా డెకరేషన్ మామిడి తోరణాలు అయితే ఏంటి ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇంకా మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాక ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారు, అక్కడ క్యాంటీన్లో జరిగే పెద్ద పెద్ద లడ్డూలు అలాంటివన్నీ చేసేందుకు వంట చేస్తున్న వాళ్ళేమో మెయిన్ ఏదైతే మూల పదార్థం ఉందో దాన్ని తయారు చేసి పెట్టేస్తారు. స్టూడెంట్స్ పెద్ద క్లాసుల్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ వాళ్ళ కాలేజ్ అది అయిపోయాక సేవలాగా దాన్ని లడ్డూలు కట్టడం, మొత్తం ఇదంతా తయారు చేసి పెట్టింది దీన్ని లడ్డూలు చేసి అన్నీ నీట్గా ఎక్కడికక్కడ రెడీ చేసి పెట్టి, ఎందుకంటే ఈ పూజ అయిపోతూనే వచ్చిన అందరికీ కూడా ప్రసాదాలు పంచుతారు స్వామి ఏ పండగైనా సరే. సో ఆ దీనికి రెడీ చేయడం, క్యాంటీన్లో ప్రసాదం ఇవ్వడానికి రెడీ చేయడం, ఇవన్నీ కూడా రెడీ అయిపోయి పొద్దున్న 7 అవుతూనే 7 కంటే ముందరే మేము 3 నుంచి వెళ్ళి మేము అందరం కూర్చోవడం అదంతా జరిగి సెట్ చేసుకున్నాం మొత్తం. అంటే వరలక్ష్మి రూపు అది రెడీ పెట్టుకుని మాకు ఇచ్చిన చీరలు, ముందు రోజు ఇచ్చిన చీరలు అందరం వేసుకుని వచ్చి అక్కడ మొత్తం పూజకు కావాల్సిన సామాన్ అంతా సెట్ చేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాం.
బిఫోర్ 6 అంతా రెడీ అయిపోయింది. 7 అవుతూ ఉంటే ముందు ఏంటంటే మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. వేద విద్యార్థులు వాళ్ళు వేదం చదువుతూ ఉంటారు. దీంట్లో ఆ బ్యాక్డ్రాప్లో స్వామి దర్శనంకి వస్తారనమాట. అసలు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవుతూనే ఆ దర్శనం, స్వామిని దర్శనం చేసుకోవడం, అందరి దగ్గరికి వచ్చి అన్ని వైపులకి వచ్చి ఆయన మొత్తం అంతా చూసి హ్యాపీ అయ్యి వెళ్ళి ఆయన స్థానంలో ఆయన కూర్చుంటారు. అప్పుడు పురోహితులు ఎవరైతే ఉన్నారో మెయిన్ దీన్నంతా చేయించడానికి ఉన్న ఆయన ముందుకు వచ్చి మొత్తం ఒక గంటన్నర సేపట్లో వరలక్ష్మి వ్రతం మొత్తం ఆయన అక్కడ మైక్లో చెప్తూ ఉండడం, మనం ఎక్కడ కూర్చుంటే వాళ్ళందరూ అక్కడ కూర్చుని పూజ అంతా ఆయన చెప్పినట్టుగా నిర్వహించడం. అంతా అయిపోయాక ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళంతా పూజ చేసేసుకున్నాక 10-10:30 కల్లా అయిపోయింది మొత్తం. ఓకే. అప్పుడు ఏం చెప్పారంటే క్యాంటీన్లో ఈరోజు ముందు పూజలో పాల్గొన్న ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి భోజనాలు చేస్తారు, వాళ్ళది అయిపోయాక అప్పుడు జనరల్ పబ్లిక్కి క్యాంటీన్ ఓపెన్ అవుతుంది అని. అది డిసిప్లిన్ ఆ రోజుకి, ఎందుకంటే ముందు పూజ చేసుకున్న వాళ్ళు ప్రసాదాలు తీసుకుని వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి. సరే ఆ రోజు మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళి క్యాంటీన్కి వెళ్తే అసలు షడ్రసోపేతమైన భోజనం, మామూలు భోజనం కాకుండా స్వీట్స్ ఇవి. నేను అనుకున్నా అసలు జీవితంలో ఇన్నిసార్లు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, 3-4 అవ్వకుండా ఎప్పుడైనా మనం 10:30కి భోజనం చేస్తామా ఇంట్లో అని. అస్సలు కుదరదు, ఎందుకంటే ఇన్ని రకాల పనులు, 9 రకాల పిండి వంటలు, మళ్ళీ మహానివేద్యం కోసం కూర పప్పు ఇవన్నీ వండుకోవడము, మళ్ళీ అమ్మవారిని అలంకరణ చేసుకోవడము, అమ్మవారికి పూజ చేసుకోవడం, బ్రాహ్మడు ముత్తైదుని పిలుచుకుని వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ అయ్యేసరికి మనకు ఎంత లేదన్నా 3 అయిపోతుంది. అలాంటిది 10:30 కల్లా పూజ పూర్తయి, అంటే సాక్షాత్తు గురువు మన భగవంతుడి సమక్షంలో పూజ చేసుకుని తృప్తిగా, అంటే వైకుంఠంలో ఉన్నామా మనం, లేకపోతే శివుడు పార్వతి అనుకుంటే కనుక కైలాసంలో ఉన్నామా, ఎక్కడున్నామో అర్థం కాదు. అంత అద్భుతమైన బ్యాక్డ్రాప్లో ఒక గురువు ఎదురుకుండా కూర్చుని పూజ చేసుకుని తర్వాత వెళ్ళి ప్రసాదాలు అవన్నీ అక్కడ తీసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మిగతా వాళ్ళదంతా అయ్యాక ఈవినింగ్ మళ్ళీ దర్శనంకి వచ్చాం. అప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా సాయంత్రం మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడతారు ఏ పండగ అయినా కూడా. ఈవినింగ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, మంచి సింగర్స్ అందరూ, సుశీల గారితో మొదలుపెట్టి చిత్ర గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, సోను నిగమ్, వీళ్ళందరూ కూడా శంకర్ మహాదేవన్ దగ్గర ఎవరైనా సరే అక్కడ పాడాలి అని తాపత్రయపడతారు, స్వామి ప్రెజెన్స్లు పడేవాళ్ళు. సో వాళ్ళందరికీ అక్కడ పాడితే అక్కడ మనం ఒక చక్కటి చోట భగవంతుడి సమక్షంలో పాడామని. ఆ రోజు అనురాధ శ్రీరామ్ గారి కచేరీ ఏర్పాటు చేశారు. ప్లేబ్యాక్ సింగర్ అప్పుడున్న ఆవిడ, చాలా అద్భుతంగా ఆవిడ కన్నడవి, తెలుగువి ఇవన్నీ కూడా ముత్తుస్వామి దీక్షిత్ వారి కీర్తనలు అమ్మవారి మీద ఇవన్నిటితో సాయంత్రం మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ అంతా చూసుకుని మళ్ళీ ప్రసాదాలు అవి తీసుకుని హారతి, స్వామి హారతి అదంతా అయ్యాక మళ్ళీ బయలుదేరి మేము మొన్నాడికి బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళందరూ బస్ స్టాండ్లకు, రైల్వే స్టేషన్స్కో ఎలా వచ్చారో అలా బయలుదేరి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చాం. అది ఎందుకు నాకు గుర్తొస్తుందంటే, అంటే ఇంత వైభవంగా ఇలా జరగడానికి కారణం మా బ్రదరు కోట శివకుమార్ అని చెప్పి తన స్వామి స్టూడెంట్ అనమాట. అయితే తన MBA పుట్టపర్తిలో చదివాడు. అక్కడ ఉండగా కూడా స్వామి ఎన్నో రకాల డ్రామాలో కానీ సింగర్గా కానీ బోల్డ్ అవకాశాలు ఇవ్వడము, అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా అవకాశాలు దొరికాయి. తనేంటంటే సత్యసాయి బాబా వారి మీద ఒక గురువుగా చాలా పాటలు తన రచించి సంగీతం పెట్టి సీడీలు అవి చేసి క్యాసెట్ సీడీస్ చేసాం మేము. చేసి ఆ ప్రాసెస్ అన్నీ కూడా మేము సత్యసాయి ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు పుట్టపర్తికి వెళ్ళి స్వామి సమక్షంలో ఒకసారి మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయడం, ఈ సీడీలు ఇవన్నీ తయారైన వెళ్ళి స్వామికి సమర్పించి, మెడికల్ ట్రస్ట్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది కదా, సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా నీరు ఇవ్వడానికి అని చెప్పేసి అప్పుడు ఆ ప్రాజెక్టుకి ఫండ్స్ అవన్నీ వస్తూ ఉండేవి. ఈ ప్రాసెస్ అన్నీ అమ్మినవన్నీ కూడా ఆ ప్రాజెక్టుకి అందరికీ నీళ్ళు ఇవ్వడానికి వీలుగా. అందులో రకరకాల పాటలు అవి ఉండేవి, వేదాంతంకి సంబంధించి, గురుతత్వం గురించి. ఒక పర్టికులర్ క్యాసెట్లో ఏంటంటే అన్ని దేవతల మీద సంబంధించిన పాటలు రాశాడనమాట. అంటే మొదటి చరణంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు సూర్యుడి మీద పాట రాస్తే కనుక ముందు మనకు బాహ్యంగా కనిపించే సూర్య భగవానుడి గురించి ఉంటుంది వర్ణన. తర్వాత రెండో చరణంలో ఇప్పుడు ఆ సూర్యుడు మనకి జ్ఞానం ఇవ్వడానికి, తర్వాత అందరికీ కూడా జీవితాలు తేజమయం చేయడానికి పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి అవతారంలో ఇప్పుడు అక్కడ ఉన్నారు అనే అర్థం వచ్చేటట్టు రెండో చరణం ఉంటుందన్నమాట. అట్లా లక్ష్మీదేవి మీద, లలితాదేవి మీద, తర్వాత గణేష్ నుంచి మొదలుపెట్టి శివుడు అందరి మీద రాశాడు. మనసు మీద, మనసు ప్రవర్తించే దీని మీద ఇంకొక కంప్లీట్ సీడీ ఇంకొకటి. అందులో అన్ని పాటలు మనసుకు సంబంధించినవే. మనసు ఎట్లా పిచ్చికోతిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఇట్లాంటివి. మనం మనసుని నియంత్రించుకుంటే కానీ మనం ఎట్లా మంచి మార్గంలో వెళ్ళలేము అనేది. ఆ పాటలు రాసిన దీంట్లో నాకు లక్ష్మీదేవి పాట ఇప్పుడు నువ్వు అంటుంటే జ్ఞాపకం వస్తుంది.
ఎంత అద్భుతమైన అర్థంతో రాశాడంటే నిజంగా. అంటే పాట అంతా పాడి వినిపించి అర్థం చెప్పడానికి మనకంత సమయం ఉండదు కాబట్టి ఒక 2 లైన్లు పల్లవి మటుకు అన్నీ నేను అందులో ఉన్న మాటకి అంతరార్థం ఏ భావంతో రాశాడో అదొక్కసారి ఒక 2-3 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీదేవి ప్రస్తావన వచ్చింది కాబట్టి. గొంతు నాకు జలుబుగా ఉంది ఏమనుకోద్దు, జస్ట్ ఊరికనే 2 లైన్లు మటుకు అంటాను. పాల్కడలి జనించి భూలోకవాసుల పాలించు మా తల్లి నమో నమో. అంటే లక్ష్మీదేవి గురించి అంటున్నాడు. ఆవిడ ఎక్కడ పుట్టింది? పాల్కడలి, పాల సముద్రంలో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి గురించి పాట అనమాట. అంటే ఎక్కడ కొలువై ఉంది ఇప్పుడు అని అంటే పుట్టపర్తిలో ఇక్కడ కొలువై ఉంది ఆవిడ ఇప్పుడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆవిడ్ని నమో నమో అని కీర్తిస్తూ, అంటే అసలు పాల్కడలు అంటే ఏమిటి అనేది చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొదటి చరణంలో ఏం రాస్తాడంటే, అపురూపమైన ప్రశాంతి మందిరమున చూపరుల కన్నులకు వైకుంఠపురము. అంటే ప్రశాంతి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎలా ఉంటుంది పుట్టపర్తిలో మనకి ఒక్కొక్క పండగ అంటే వైకుంఠం అని తలపించేటట్టుగా ఉంది ఆ రోజు, వరలక్ష్మి వ్రతం రోజు. సో ఆ వైకుంఠం ఉంటే మనం వెళ్ళి చూస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించేటట్టు. సో పాల్కడలిలో పుట్టిన లక్ష్మీదేవి ఎక్కడుంది ఇప్పుడు అంటే, అసలు పాల్కడలి అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా చూసుకుంటే కొంచెం లోతుల్లోకి వెళ్తే బాహ్యంగా మనం చేసే పూజల అంతరార్థం కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకున్నప్పుడే మనకు ఆధ్యాత్మికంగా పురోగమతి వస్తుంది అంటారు. పాల్కడలు అంటే ఎక్కట? మన హృదయంలోట. మనిషి హృదయంలో ఉండేది ఆ హృదయ స్థానం పాల్కడలి. అంటే అక్కడ ఎవరుంటారు? విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి పాల్కడల్లోంచి వచ్చి మన పాల్కడల్లో ఆ పాము మీద ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు అని చెప్పి మనకి ఈ సినిమాల్లో కూడా అన్ని చూపిస్తూ ఉంటారు కదా. అమ్మవారేమో లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ పాదాల దగ్గర కూర్చుని ఉండడం. అది ప్రతి వాళ్ళ హృదయంలో క్షీరసాగరం ఏదైతే ఉందో అంటే హృదయం, ఆ హృదయాన్ని గనక మనం పవిత్రంగా పెట్టుకుని పాజిటివ్ థింకింగ్తో ఉండి భగవంతుడి మీద దృష్టి నిలిపి ఉన్నప్పుడు అది క్షీరసాగర్ అంట. అలా కాకుండా నెగిటివిటీ ఎక్కువ అయిపోయి, లేకపోతే మనం అరిషడ్ వర్గాల ప్రకోపం ఎక్కువైపోయి, కామక్రోధాలు ఇవన్నీ ఎక్కువైపోయి మనం మర్చిపోయి మనుషుల్లా కాకుండా కనీసం మనుషుల్లాగా ముందు జంతువుల్లా బిహేవ్ చేయడం, అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ మనుషులు, తర్వాత ఆ పైనకు వచ్చేసరికి రాక్షసుల నుంచి మళ్ళీ జంతువులు, జంతువుల నుంచి మళ్ళీ మనుషులు, మనుషుల నుంచి దేవతలు. ఈ 4 రకాలు అనుకుంటే ఎవల్యూషన్లో దేవతల స్థాయి కాదు, కనీసం మనుషుల స్థాయిలో అయినా మనం ఉండాలి అని అంటే ఈ సాధనలన్నీ మనం చేసుకోవాలి. ఆ లోపల ఉన్నది క్షీరసాగరం అని గుర్తుపెట్టుకుని, అంటే పాలు దేన్ని సిగ్నిఫై చేస్తున్నాయి? తెలుపు, ప్యూరిటీ, ఇలాంటి వాటన్నిటికీ పాలు సిగ్నిఫై చేస్తాయి. ఇప్పుడు అదే మనకి విషం అన్నప్పుడు, అది పాలు అన్నప్పుడు హయ్యర్ లెవెల్లో చెప్తున్నాం, విషం అంటే లోయర్ లెవెల్లో చెప్తున్నాం. సో హయ్యర్ లెవెల్లో ఉన్న పాలను మనం అందుకోవాలంటే మనం క్షారసాగరం కాకుండా క్షీరసాగరం లాగా ఉంచుకోవాలి హృదయాన్ని అని ఒక అర్థం ఆ పాటలో అన్నమాట. అంటే అలా క్షీరసాగరంలాగా ఉన్న హృదయంలో గనక విష్ణుమూర్తి కొలువై ఉంటే మనకి ఆయన విష్ణుమూర్తి సస్టెనెన్స్కి భగవంతుడు అని మనం చెప్పుకుంటాం కాబట్టి సృష్టి స్థితి లయ మూడిట్లో స్థితికారకుడు విష్ణుమూర్తి కాబట్టి మనం చేసే ప్రతి పని ఆయన ఆదేశానుసారం మనం చేస్తూ ఉన్నప్పుడు అది మంచి పని, ధర్మమైన పని అని అయినప్పుడు, ఎవరికి హాని కలిగించకుండా మనకి మంచి పని అయినప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో ప్రతిదానికి ఆవిడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బిజినెస్ యాంగిల్లో చూసినా కూడా ఇంతమంది బిజినెస్ పీపుల్ ఈ రంగంలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ ప్రపంచానికి ఇంతంత గొప్పవాళ్ళు కుబేరులు అవుతున్నారు. ఎలా అవుతున్నారంటే ఆవిడ అనుగ్రహం ఉండబట్టి. ఆవిడ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? విష్ణుమూర్తి అనుగ్రహం ఎవరిని అనుగ్రహిస్తారో ఆయన చెప్తే అప్పుడు ఆవిడ అనుగ్రహిస్తుంది. అంటే ఒట్టి డబ్బే కావాలంటే ఆవిడ ఇవ్వదు. ఎందుకు? డబ్బు అని మనం అనుకుంటున్నది ఎప్పుడు కూడా లక్ష్మీదేవి 8 రూపాల్లో ఒక రూపం మాత్రమే, ఒక శక్తే ధనం. ఇంకా ఏమున్నాయి? ఐశ్వర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, 8 రూపాలు ఉన్నాయి లక్ష్మీదేవికి. ఆరోగ్యం లేదనుకోండి, సంతానం లేదనుకోండి, ఎంత ధనం ఉంటే ఏం లాభం? పూర్వకాలం రాజులందరూ ఏం చేసేవాళ్ళు? యజ్ఞాలు చేసేవాళ్ళు పిల్లలు పుట్టాలి అని చెప్పి. రాముడు జననం అలాగే జరిగింది. కృష్ణుడు ఇలా కావాలి అని అనుకుంటే వీళ్ళకి పుట్టినప్పుడు అవతారాలు తీసుకుని భగవంతులు వచ్చినా కూడా ఈ భక్తులు చేసిన పుణ్యకార్యాలు ఏమున్నాయో ఆ మెరిట్స్కి ధర్మం ఉన్న దగ్గర వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళకి ఇచ్చే గ్రేస్ ఎలా ఉంటుంది? వీళ్ళు చేస్తున్న ప్యూరిటీ ఆఫ్ థాట్కి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ పెట్టిన అందరికీ కూడా అప్పు తీసుకొచ్చి పెట్టి 10% వాళ్ళ డబ్బు పెట్టి 60% అప్పు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి తెలుసు
నేను ఇంత డబ్బు మళ్ళీ చేసుకోలేను అని. కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అని అంటే, దీంట్లో ఒకటి అబండెన్స్ మెంటాలిటీ, స్కేర్సిటీ మెంటాలిటీ అని 2 ఉన్నాయి మనుషులకి. అబండెన్స్ మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒక గ్లాస్లో సగానికి నీళ్లుండి నాకు చూపించినప్పుడు నేను ఏమనుకుంటాను, అబ్బో నా దగ్గర ఇంకా సగం గ్లాసు నీళ్లు ఉన్నాయి పర్వాలేదు అని పాజిటివ్గా ఆలోచించడం. స్కేర్సిటీ మెంటాలిటీ, అయ్యో సగమే ఉన్నాయి ఇది అయిపోతే తర్వాత ఎట్లా అని బాధపడడం స్కేర్సిటీ మెంటాలిటీ. ఆ స్కేర్సిటీ మెంటాలిటీ ఉన్నవాడికి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా వాడికి తృప్తే ఉండదు. అబండెన్స్ మెంటాలిటీ ఉన్నవాడికి కొంచెం ఉన్న దీంతో నేను చాలా చేయొచ్చు, సరే తర్వాత మళ్ళీ పెంచడానికి ఏం చేద్దాం అనేది ఆలోచిస్తాడు పాజిటివ్గా. సో అబండెన్స్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. ఓకే, ఆ మెంటాలిటీ అనేది మన లోపల ఒక భావన. అంటే లక్ష్మి మన దగ్గర ఇప్పుడు డొనేషన్స్ ఇచ్చే వాళ్ళని నేను చాలాసార్లు ఈ సోషల్ యాక్టివిటీస్లో తిరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాను. కోటీశ్వరుడు డబ్బులు తీయడు, ఎందుకంటే వాడికి భావదారిద్ర్యం ఉంటుంది చాలామందికి. అమ్మో నా డబ్బు తగ్గిపోతుందేమో, లేకపోతే ఇక్కడ నాకు ఉపయోగం లేని దగ్గర నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని. కానీ మామూలు ఉద్యోగస్తులు ఇప్పుడు ఈ క్లౌడ్ ఫండింగ్ వీటిల్లో కూడా ఎవరికైనా ఏదైనా ప్రమాదం వచ్చింది, ఎవరికైనా ఏమైనా, ఒక అమ్మాయికి మంచి చదువు తెలివితేటలు ఉన్నాయి కానీ సీట్ వచ్చింది కానీ డబ్బు లేదు ఏ మెడిసిన్ ఇంజనీరింగ్ చదవడానికి, ఆ అమ్మాయి చదువు ఆగిపోదు. ఇలా ఒక దగ్గర ఎక్కడైనా ఒక చిన్న న్యూస్ బయటికి రాగానే మనలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఒక 10,000, 5,000 పోగు చేసి ఆ అమ్మాయిని చదివించి ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్గానో డాక్టర్గానో చూస్తాం. అంటే ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది, మనకి భావ దారిద్ర్యం లేదు. అందరం కలుపుకుని ఆ అమ్మాయికి అవసరమైన డబ్బుని పూలప్ చేసే శక్తి ఉంది మన దగ్గర. అంటే అక్కడ సరస్వతి కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం రావడానికి కూడా ఎటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పదలుచుకున్నాం. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ కూడా ఈ అబండెన్స్ మెంటాలిటీలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి అట్లా వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో ఇలా ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు ధర్మంగా, అలాంటి వాళ్ళకి సహాయపడేందుకు లక్ష్మీదేవి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కానీ చేస్తుందా చేయదా, సక్సెస్ వస్తుందా రాదా అనే నెగిటివ్ థాట్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఆ నెగిటివ్ థాటే మన్ని ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తుంది. కానీ లక్ష్మీదేవి తప్పేం లేదు. అంటే ఇప్పుడు ఈ పని అవుతుంది, ఈ పని చేయాలి, నేను ఇది అవుతుందా లేదా, నేను ఇలా చేస్తే అవుతుందా ఏమో, అవ్వకపోతే, ఇట్లాంటి నెగిటివిటీ థాట్ ఏదైతే మనకు మైండ్లో ఉందో అది మన ఫెయిల్యూర్కి లీడ్ చేస్తున్న అనుమానం. ఆ అనుమానం లేకుండా పాజిటివ్గా ఇది అవుతుంది, భగవంతుడి కృప, నేను చేసే మంచి పని అయితే భగవంతుడు నాకు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తాడు అనే పాజిటివ్ దృక్పథంతో కనుక పని మొదలు పెడితే అది తప్పకుండా అవుతుంది. బిజినెస్ పీపుల్లో చూసాం, భక్తుల్లో చూసాం. ఇప్పుడు 2వ చరణంకి వచ్చేసరికి ఏం చెప్తాడు ఇందులో ఈ పాటలో అంటే, ఇప్పుడు అసలు నిజమైన భక్తి అంటే ఏమిటి అని చూసినప్పుడు, నిజమైన భక్తి ఏంటి, మనకు కావాల్సింది అంటే భగవంతుడి మీద భక్తే నిజమైన ఐశ్వర్యం. నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటంటే భక్తి. అంటే ఈ భక్తిలో ఇప్పుడు ఇహానికి పరానికి కూడా 2 రకాలు ఉన్నాయి మనకి. ఇహానికి కావాల్సింది మనకి ఈ వెల్త్ ఇవన్నీ కావాలి, పరానికి కూడా మనం చూసుకోవాలి కదా, ఇహలోకానికి పరలోకానికి. అక్కడ కావాల్సింది ఏంటి మనకి అంటే, మనకి శ్రద్ధ ఉండాలి, తర్వాత సరెండర్ ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక గురువునో ఒక భగవంతుడినో మనం కొలుచుకుని ధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇహానికి కావాల్సినవి ఇస్తుంది, పరానికి కావాల్సినవి కూడా ఆవిడిస్తుంది అని నేను ఒక నమ్మకం అన్నమాట. అంటే ఇది చెప్పుకుంటున్నప్పుడు మనం పురాణాల గురించి గుర్తు చేసుకుంటే కుచేలుడు, హిరణ్యకశిపుడు ఈ 2 పాత్రల్ని గుర్తు చేసుకోవాలి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. హిరణ్యకశిపుడి దగ్గర ఏముంది, మొత్తం బంగారంతో వాళ్ళకి బిల్డింగ్సే ఉన్నాయి, మొత్తం బంగారమే. కానీ అది సక్సెసా ఫెయిల్యూరా, తన స్టోరీ తీసుకుంటే ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. ఉండాల్సింది లేదు, అక్కర్లేదంతా ఉంది తనకి. స్కేర్సిటీ మెంటాలిటీయే ఉంది, అబండెన్స్ మెంటాలిటీ లేదు. అదే కుచేలుడికి బాహ్యంగా మనం చూస్తే ఆయనకు ఐశ్వర్యం ఏముంది, చిరిగిన పంచ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళ ఆవిడ అటుకులు ఏం ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదని ముక్కిపోయిన అటుకులు ఇస్తే ఆ ముక్కిపోయిన అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. తన్ని చూసి గుర్తుపట్టి కృష్ణుడు చాలా సాదరంగా ఆహ్వానించి తన మంచం మీద కూర్చోపెట్టి మొత్తం పరిచర్యలంతా వీళ్ళందరినీ పిలిచి పరిచర్యలు చేయించి, రుక్మిణి వీళ్ళందరినీ కూడా నా బాల్య స్నేహితుడు వచ్చాడని చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు అందరూ జల్లుకుని చాలా మర్యాద చేశాడు. ఏం తెచ్చావు, నాకేం తేలేదా అని తనే బలవంతంగా లాక్కుని ఆ అటుకుల మూట తీసుకుని ఒక గుప్పెడు ఆహా నాకు ఇష్టమైన అటుకులు అని చెప్పేసి నోట్లో వేసుకున్నాడు. ముందు వేసుకుంటే అక్కడ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ మారిపోయి మొత్తం వెళ్తొచ్చేసింది కృష్ణుడు అవి తినేసరికి. రెండోది మళ్ళీ రెండో గుప్పెడు తీసుకునేసరికి ఇక్కడ మొత్తం అన్నీ మారిపోయాయి. తన అలా ముసలితనం రోగం అన్నీ పోయి చక్కగా అయ్యాడు. తన ఒంటి మీద కూడా అన్నీ మొత్తం వచ్చేసాయి. తన రాజ్యము, తన కాలనీ, చుట్టుపక్కల ఇళ్ళు అన్నీ మొత్తం సమస్తం భోగభాగ్యాలు వచ్చేసాయి. అప్పుడు రుక్మిణి చేయి పట్టుకుంది, 3వది తింటుంటే అంటారు.
చాలు, ఇప్పటికి మీరు తిన్న దీంతోనే అతనికి తరతరాలకి సరిపడినంత ఐశ్వర్యం వచ్చేసింది. ఇక మూడోది కూడా మీరు తింటే కనుక ఆ జన్మలు ఎన్నో జన్మల వరకు కూడా మనం వాళ్ళకి ఉడిగం చేసేంత దీంట్లో, అంటే భగవంతుడు మన దగ్గర నుంచి ఏదైనా చిన్నది తీసుకుంటే దానికి 100 రెట్లుగా మనకి రిజల్ట్ ఇస్తాడు అని చెప్పడానికి అనమాట. వస్త్రం కూడా ద్రౌపది దగ్గర తీసుకున్నాడు చిన్నది, తనకు వేలు కట్ అయినప్పుడు తన పట్టు చీర చింపి ఇలా కట్టింది. సభలో తనకి అక్కడ నిండు సభలో అవమానం జరుగుతున్నప్పుడు ఎన్ని చీరలు ఇచ్చాడు అవును తన మానం కాపాడడానికి. అంటే ముందు మనం ఏమైనా ఒక మెతుకిస్తే దాన్ని అక్షయం చేస్తాడు భగవంతుడు. సో ముందు ఆ సాక్రిఫైస్ నేచర్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. అది ముందు మనం ఇస్తే, అంటే బ్యాంక్లో ఎలా అయితే మనం ఒక ఎఫ్డి వేసుకుంటే దాన్ని మనకు అవసరమైనప్పుడు తీసుకోవడం, దాని మీద లోన్ తీసుకునే అవకాశం ఉంటుందో, లేకపోతే మన సేవింగ్స్ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ వేస్తే మనం డ్రా చేసుకోగలం. అవును, ఆ డిపాజిటే లేదనుకో ఎట్లా వాడుకుంటాం మనం, ఇది చెప్తుంది. అలా ఆ పాటలో కూడా ఆ కుచేలుడి గురించి, అసలైన ఐశ్వర్యం అంటే కుచేలుడిది, భక్తి అనే ఐశ్వర్యం తన దగ్గర ఉంది. ఆ భక్తి ద్వారా తను భగవంతుడిని చేరుకుంటాడు అని చెప్పేటట్టుగా ఆ పాట రాశాడు. అది కూడా జ్ఞాపకం వచ్చింది అనురాధ శ్రీరామ్ గారి పాటలు వింటుంటే. అలా పుట్టపర్తిలో వరలక్ష్మి వ్రతం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి డైరెక్ట్గా, తర్వాత 4-5 సార్లు ఇండైరెక్ట్గా పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగింది. ఈ మాటలను నేను గుర్తు చేసుకుని చెప్పే అవకాశం ఇచ్చినందుకు దివ్యశ్రీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.